కోట్లాది మంది మహాప్రసాదంగా స్వీకరించిన తిరుపతి లడ్డు నాణ్యత విషయంలో జగన్ చేయరని మహా అపచారం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించడానికి అనుమతి ఇచ్చిన జగన్ ఇప్పుడు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. తప్పు చేసిన ఒకరిని ఆ కలియుగం ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు క్షమించరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో గాని అక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యాల్లో వాడే పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని కల్తీ చేసి ఆ కల్తీలో కూడా అతి జంతు కొవ్వుని వాడారని ల్యాబ్ రిపోర్ట్స్ రావడం ఇవాళ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ అపవిత్ర కార్యక్రమాన్ని ముక్త కంఠంతో ఒక రకంగా రోధిస్తా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇంత అపవిత్రం చేసినటువంటి వ్యక్తులకి వెంకటేశ్వర స్వామి అంటే లక్షల మంది కోట్ల మందికి నమ్మకం. అటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు, కులాల మతాలకు అతీతంగా ఖండిస్తా ఉన్నారు. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో కప్పిపుచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ